హలో అండి, జగదేవ్ గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని అంటే ఇంతకుముందు ఒక టాలెంట్ని పట్టుకుని వచ్చేవారు. కొంతమంది చూడండి బాగా పాటలు పాడేవారు. వాళ్ళకి సినిమా అవకాశాలు ఇంకోటి వచ్చేవి కాదు. అప్పుడు ఏమనంటే సోషల్ మీడియాని వాడుకుని వాళ్ళ గొంతుతో ఎంత బాగా స్వరాలు పలికించగలరో వినిపిస్తూ ఉండేవారు. అవును. అలా 4 అవకాశాలు వస్తాయి. టాలెంట్ మనకుంది కాబట్టి మనం ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, మన దగ్గరికి వాళ్ళని రప్పించుకోవాలనే కాన్సెప్ట్ ఉండేది. మంచి కాన్సెప్ట్ అది. చాలామంది మంచి మంచి మీకు గుర్తుందా, ఈ ఫైట్లు చేస్తారు కదా సినిమాల్లో, అలాగా గల్లీలో పిల్లలు ఫైట్లు చేసి పెట్టేవారు. చాలా ఫేమ్ వచ్చింది. మంచి మంచి ఫైట్లు కంపోజ్ చేసి పెట్టారు. అలాగే డాన్సులు స్టెప్పులు కంపోజ్ చేసి పెట్టేవారు. అట్లా వచ్చినవే ర్యాప్లు ఇవన్నీ కూడా సాధారణంగా మనం చూస్తుంటాం. బట్ అది శృతి మించి మితిమీరిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఫేమ్ అవ్వడం కోసం ఇంక ఏమైనా చేయొచ్చు, ఇంక ఎలా అనేది దాని పరిధిలే దాటేసింది. అలాంటి ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చాలా చూసాం. ఏమంటారు? ఒకప్పుడు పిచ్చి 16 రకాలు అనేవారండి. ఇప్పుడు ఫోన్ వచ్చాక, సోషల్ మీడియా వచ్చాక అది 1600 రకాలు అయిపోయాయి. అంటే మీరు అన్నట్టు ఫేమ్ కోసం అంటే ప్రతి ఒక్కరు తాపత్రయపడుతున్నాడు కదా. ఎక్కడ లేదు చూడండి, రాజకీయాల్లో కూడా ఫేమ్ కోసం నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సినిమాల్లో కూడా ఫేమ్ కోసం మీరు అన్నట్టు స్కిన్ షో, లేదంటే అసభ్యకరమైన డైలాగులు, లేదంటే వల్గర్గా కూడిన సీన్స్ పెడుతున్నారు. ఇదంతా కూడా అంటే గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే చాలామంది తప్పుగా అనుకోవచ్చేమో. నాకు తెలిసి తెలుగు 95లో ఓ 2 ఛానల్స్ వచ్చాయి. పేర్లు చెప్పను. 2 ఛానల్స్ ఈ రోజుకి ఉన్నాయి. బట్ అందులో ఒకటో ఛానల్ ఒక నెల ముందు అయితే, రెండో ఛానల్ ఒక 2 నెలల ముందు తర్వాత వచ్చింది. ఒకటో ఛానల్కి లేని ఫేము రెండో ఛానల్కి వచ్చింది. ఎందుకు వచ్చింది? గుడ్ ఆర్ బ్యాడ్ ఆ ఛానల్ జనాల్లోకి వెళ్ళిపోవాలనుకుంది, వెళ్ళిపోయింది కూడా. దాన్ని సినిమా వాళ్ళు కూడా హేళనగా మాట్లాడుతూ కుళ్ళు జోక్స్ వేసుకున్నా కూడా ఆ ఛానల్ యాక్సెప్ట్ చేసింది. పోనీ మా గురించి మాట్లాడుకోండి, మా మీద ఎటకారంగా చేసుకోండి, మేము ఫేమ్ అవ్వాలి కదా. అలా మాట్లాడుకుంటే కదా ఫేమ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఎక్కడికి వచ్చిందని తెలుసా, పాజిటివ్ గా ఉంటే అంటే మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనకు ఫేమ్ రాదు. మనం 10 మంది తిరిగితేనే మనకు ఫేమ్ వచ్చినట్టు. ఫేమ్ అదే. ఇప్పుడు అయితే ఆ రెండో ఛానల్ అలాగే ఉండదు. నాకు వచ్చినా రాకపోయినా నా ఎథిక్స్ ఇవి, నా ఇవి అని అనుకునే ఉంది. కోర్స్ ఎవరు స్టైల్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. సో అలాగా గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. చాలామంది చెప్పే ఎగ్జాంపులే నేను చెప్తున్నా. గాంధీని గుర్తుపెట్టుకున్నారు, గాడ్సేని గుర్తుపెట్టుకున్నారు. బట్ గాంధీని ఆల్మోస్ట్ ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి కష్టపడి ఇంత చేస్తే ఆయన గుర్తుపెట్టుకున్నాం, జాతి పిత అంటున్నాం మనం. బట్ అది ఒక కొద్ది నెలల్లోనే, కొద్ది రోజుల్లోనే ఆయన సిద్ధాంతాలు నచ్చకో విభేదించి నాథురామ్ గాడ్సే అనే వ్యక్తి ఆయన చంపేగానే కొద్ది నెలల్లోనే ఫేమ్ అయిపోయి ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను. కొన్ని నెలలు ఎందుకు, అది అలా అవ్వగానే ఫేమ్ కదా. ఫేమ్ అంటే అంతకుముందు ఆయన కూడా గాంధీకి ఫాలోవరే కానీ ఎవరికి తెలియదు. అదే చెప్పబోతున్నాను. ఆ కొద్ది నెలల్లో విభేదించిందే కపుల్ ఆఫ్ మంత్స్ నేను చెప్పేది. ఇప్పుడు కపుల్ ఆఫ్ డేస్ అనుకోండి. సో అలాగా ప్రతిదీ ఎంత ఫేమ్ అయిపోతుంది. ఆ మధ్యన ఒక అమ్మాయి ఒక పాతబడిన కోట, రాజస్థాన్లో ఎక్కడో 2 లవర్స్ వెళ్ళారంట. వీడు ఎడ్జిలో పట్టుకొని ఉంటే ఆ అమ్మాయి ఇలా చేయి పట్టుకొని వీడియో తీసుకుంటుంది. పెట్టింది కూడా అది. పొరపాటున చేయి జారితే లోయల్లోకే. అది ఏం పిచ్చి చెప్పండి. మొన్న ఒకడు స్లమ్ ఏరియా ముంబై అవుట్కట్స్లో, మొన్న అంటే ఒక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ అయింది. ట్రైన్ వచ్చినప్పుడు పక్కన నిలబడి వీడియో తీస్తున్నాడు. ఏమైంది, దాని తాలూకా రాడ్ ముందుకు ఇలా ఉంటుంది కదా, అది ఈ భుజానికి తాకగానే తుల్లిపోయాడు. లక్కీ అంటే బతికాడు. ఇంకో పిచ్చి బూతులు వస్తున్నాయి నాకు. కింద ట్రైన్కి వస్తున్నప్పుడు కింద పడుకోవడం ఏంటండి అంటే. మొన్న ఇంకో రీసెంట్గా అండి 2 months బ్యాక్ ఒక మ్యారీడ్ అమ్మాయి, పిల్లలు కూడా ఉన్నారు, పూణేలో ఎక్కడో అవుటింగ్కి వెళ్ళారంట. అక్కడ నుంచి వీడియో తీయాలని చెప్తే లోయలో పడిపోయింది. వీళ్ళు గోల. నెక్స్ట్ డే ఆ గొర్రెల కాపుర వాళ్ళు 6 వీళ్ళు వెళ్ళి ఆ కర్రలో పెట్టి మోసుకొచ్చారు. బ్రతుకుదేవుడా అనుకుంటూ బయటకు వచ్చింది ఆమె. అంటే ఏదో ఒకటి చెయ్యాలి, అప్లోడ్ చేసి. అన్ని పాజిటివ్ మాట్లాడారు బతికొచ్చిన సంగతుల్లో. పోయిన మనకు తెలియదు, ఇంకా అసలు పోయినవే ఎక్కువ ఉన్నాయి కానీ మనకు తెలియట్లేదు. చిన్నపిల్లలు అంటే అది కూడా మొన్న చిన్న పిల్లలు ఉన్నారని చూసి అవి అంటే అలాంటి మాట్లాడాలంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఏమిటి ఎంత వేలం వెర్రి అనిపిస్తుంది కదండి అది. అంటే ఇప్పుడు అది కూడా ఆ వీడియో ఏదో దొరికితే రీసెంట్గా ఒక గుర్తుందా, ఆ కూతురికి తీమంది
కుంభమేళా జరిగిన తర్వాతే గంగా నది ఫ్లో దగ్గర నేను వీడియోలో నీటిలో మునిగి ఏదో తపస్సులా చేస్తాను తీయమంది కూతురికి. కూతురు తీస్తుంది, వెళ్ళిపోతుంది తల్లి. ఇంకెక్కడ వెళ్ళిపోయింది, గంగా మూడులోకి వెళ్ళిపోయాయి. అదే కదా. ఈ పిల్ల అంటే అరవలేదు, అది యాక్షనా నిజంగా తెలియలేదు, మొత్తానికి వీడియోలో కాపాడండి అన్నట్టుగా అరుస్తూ వెళ్ళిపోతుంది, అయిపోయింది. అంటే ఇది ఒక రకమైన పంద, పిచ్చి, ప్రాణాల మీదకి తెచ్చుకునే పందాలు మీరు అన్నట్టు పిచ్చి. ఇంకొకటి కూడా మనం చూస్తాం, ఎలా పడితే అలా రెడీ అవుతారు. అంటే మనం ఎవరిని జడ్జి చేయట్లేదు, నేను అస్సలు ఎవరిని జడ్జి చేయట్లేదు, కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడదు గొడవలు అయిపోతుండే. ఎందుకంటే పొద్దున్నే ఒక ఆయన ఒక తండ్రి ఆత్మకథ అని ఒక ఆర్టికల్ రాసి పెట్టాడు యూట్యూబ్లోనే చూసి, యూట్యూబ్ కాదు వాట్సాప్లో. ఒక అమ్మాయి వల్గర్గా తయారైంది, అదే డ్రెస్సింగ్ తేడాగా ఉంది పెడుతూ పక్కన ఆర్టికల్ రాశాడు. ఏమనంటే షాప్కి వెళ్ళి యాపిల్ ఫోనే కొంటాం, కొన్నప్పుడు మేడం దీనికి గార్డ్ వేయండి, ఇది వేస్తే బాగుంటుంది అంటే దానికి వేయిపోయిన వాడు సజెస్ట్ చేస్తాడు, సజెస్టబుల్గా వేస్తే వేయిపోయిన యాపిల్ ఫోన్ అందరికి తెలియాలి కాబట్టి మ్యాక్సిమం వేయించుకోరు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా వచ్చాయి కాబట్టి వేయండి ఉంటుంది, దీనికి ఒక టెంపర్డ్ గ్లాస్ వేసుకోండి సెక్యూర్గా ఉంటుంది అంటే సరే అని చేస్తాం. అంటే మ్యాక్సిమం ఫోన్ పీరియడ్ 5 to 6 లేదా 4 to 5 years జాగ్రత్తగా వాడితే. దానికే అంత సెక్యూర్గా తీసుకున్నప్పుడు అంతకన్నా సున్నితమైన ఆడపిల్లని ఇంకెంత బాధ్యతగా ఎంత సెక్యూర్గా కవర్ చేయాలి అనేది ఒక తండ్రి ఆవేదన. వెంటనే కూతురు చెప్పగానే అమ్మ నువ్వు వీళ్ళకి ఫోన్ కొని ఇంత చేస్తావు కదా, మీరు మీ డ్రెస్సులు ఏంటి తల్లి అని అంటే ఆ ఎమోషనల్ అయ్యి ఏడ్చిందంట అని ఆయన రాసుకొచ్చాడు. బట్ రియల్ లైఫ్లో ఆ కూతురు ఎమోషనల్ అవ్వదు. మీరు ఇంకెక్కడున్నారు, పాతకాలం ఉన్నారు, మూసుకొని కూర్చోండి ఇంట్లో, మీకు తెలియదు ఇలాగే ఉండాలి అంటుంది. అంటే కాదంటారా? నేను దాంట్లో కంప్లీట్గా మీతో ఏకీభవించను. ఒక డ్రెస్సింగో లేకపోతే మనం రెడీ అయ్యే నేను చెప్పేది ఒక సందర్భం కాకపోతే మనం పెరిగిన వాతావరణం, మన భారతీయ దేశం, మన కల్చర్, మన సంస్కృతి ఆడపిల్లనంటే ఇట్లా అని మనం ఒకటి ఊహించి పెట్టాం. సో మేబీ అట్లా రెడీ అయితే బెటర్ ఏమో అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అలా అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడైనా క్రైమ్ రేట్లోను రేప్ సీన్లు అవి మన దేశంలో ఎక్కువ జరుగుతాయి, బయట జరగవు. వాళ్ళు ఏం మంచి మంచి బట్టలు వేసుకుని పద్ధతిగా కడ వదిలిపెట్టం మనం. చూడండి ఫారెన్ లో వాళ్ళేం హాఫ్ డ్రెస్సింగే ఉంటుంది, కానీ మనమేం అంత చూడండి అక్కడ. దాని అర్థం ఏంటంటే మనం ఎంత కప్పుకున్నా అది బరి తెగించే వాళ్ళు బరి తెగిస్తున్నారులే, కానీ అది కాదు నా పాయింట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ కోసం యాంకర్స్ తల్లులు కూడా జడ్జి చేయట్లేదు అవన్నీ, మళ్ళీ చెప్తున్నా, చాలా విమర్శలకి దారి తీస్తున్నారు. అంతగా ఎందుకు విమర్శకు దారి తీసేలాగా ఎందుకు చేయాలి అనేది చెప్పండి. ఆ యాంకర్కి చాలా మంచి పేరు ఉంటుంది. అవును, వాళ్ళ అమ్మగారు అలా చేస్తే కొంతమందికి నచ్చదు. నా లైఫ్ నా ఇష్టం అంటుంది. కరెక్టే. మీరు చూసే దృష్టి ఎంతెందుకండి, ఇప్పుడు మాలో కీ పొజిషన్లో చేసుకుంటున్న ఒక మెంబరు, యాక్టర్ కమ్ మెంబరు, మీరు చూసే దృష్టి మార్చండి. మీ ఇంట్లో తల్లి చెల్లి లేదా అని అడుగుతుంది ఆవిడ. నిజమే. అయితే వెంటనే అవతలవాడు ఏమన్నాడు, మా చెల్లి అయితే నరికి పోగులెట్టుతున్నాను అన్నాడు. ఆమెకు వినబడిందో లేదో నాకు తెలియదు, ఆ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నా. అంటే ఈ ఒక్కొక్కటి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఇంట్లో మగపిల్లలకి అలా పెంచండి అని చెప్తున్నారు. కొత్త వాదం తెర మీదకి వచ్చింది చూసారా? నేను కూడా అంటున్నాను అదే అంటున్నాను, మగపిల్లల్ని ఎలా అంటే మగపిల్లల్ని పెంచండి అంటే మీరు అన్నారే పురాతన నుంచి సనాతన ధర్మం నుంచి భారత సంస్కృతి అలాగే ఉంది. మారాలంటే మారాలి, అందరూ ఎందుకు మారుతారు? మళ్ళీ ఇక్కడ కూడా కొందరు మారుతారు, కొందరు మారు. అదే ఇప్పుడు మారాలి అనేది ఒక లైన్ తీసుకుంటాం, మారడం మంచిదని కూడా చెప్తా. ఆడపిల్లలు అర్ధరాత్రి 6 గంటలకి 7 గంటలకి ఇంటికి వచ్చేయాలి, మగోడు 1 గంట 2 గంటల వరకు తిరగాలి బయట కాదు. అబ్బాయి కూడా సేమ్ టైంకి ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉండాలి, లేకపోతే ముందు ఆడకాళ్ళు ఎరగొట్టేయాలి. ఆడపిల్లలు ఎవరి మీ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు రేపులు చేయరు, అబ్బాయిలు చేస్తారు. ఫస్ట్ ఇంట్లో బంధించాల్సింది అబ్బాయిలనే కాదు అనలేం, కానీ మనం ఎంత చెప్పినా మనం సొసైటీ మారట్లేనప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే మంచిదేమో, అది నాది. అంత తప్ప ఇందాక స్క్రీన్ గార్డు పౌచు వేసుకోమన్నది కూడా అందుకే. ఇబ్బంది పడిందా ఏడాల్సింది మనమే, మన పేరెంట్సే. అంతే కదా. నేనేమంటే సమాజంలో ఇలాంటి చేడపురుగులు ఉన్నప్పుడు తప్పించుకుని వెళ్దాం. మళ్ళీ నేను చెప్పే టాపిక్ ఏంటంటే మారాల్సింది ప్రజలే. పోలీసులు సంరక్షణ కల్పించలేదు, ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావట్లేదు, ఫేమ్ కోసం ఏమైనా చేయడం కాస్త ఇబ్బందికరం. అదే అంటున్నాను. మరి అక్కడ నా ఇష్టం అంటాడండి, దానికి ఆన్సరే లేదు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీకు ఇప్పుడు చెప్పాను కదా, అలా బిహేవ్ చేస్తే ఎవడంటే నీకు చేతనైతే చూడు, లేకపోతే మాని, లేదంటే కేసు వేసుకో నేను చూసుకుంటా అంటున్నారు. ఇంకేం మాట్లాడతాం వితండవాదం చేసే వాళ్ళతో, అటువంటి వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.